గైస్ రీసెంట్గా ప్రసాద్ గారు ఆయన లైఫ్ స్టైల్ ఛానల్లో విశ్వ గారితో కలిసి ఒక పాడ్కాస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1 minute 55 seconds అంతా కంప్లీట్ పాడ్కాస్ట్ దేని మీద అయితే డిస్కస్ చేశారో అందులో నుంచి కీ పాయింట్స్ని హైలైట్ పాయింట్స్ని స్పెసిఫికల్గా ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. లైక్ ఫస్ట్ 1 minute 55 seconds అంతా కూడా కంప్లీట్ పాడ్కాస్ట్కి సంబంధించిన టీజర్ కట్ అనమాట. ఈ పర్టికులర్ వీడియోలో ఆ పర్టికులర్ 1 minute 55 secondsకి సంబంధించిన ట్రైలర్ బ్రేక్ డౌన్ ఎడిటింగ్ బ్రేక్ డౌన్ని నేను మీకైతే డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను అనమాట. ఆ పర్టికులర్ కట్స్ కానివ్వచ్చు, ఎఫెక్ట్స్ కానివ్వచ్చు, ట్రాన్సిషన్స్ కానివ్వచ్చు, ఇంక్లూడింగ్ సౌండ్ ఎఫెక్ట్స్తో సహా వాళ్ళు ఏమేమి యూజ్ చేశారో డీటెయిల్గా నేను మీకు అనాలిసిస్ అయితే చేసి చూపిస్తాను. ఇన్ కేస్ మీరు కనుక బిగినర్ ఎడిటర్ అయినట్లయితే ఒక పర్టికులర్ ట్రైలర్ కట్ని కానివ్వచ్చు ఆర్ కంప్లీట్లీ ఒక పర్టికులర్ వీడియోని యాజ్ ఎ ఎడిటర్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చూడాలనేది మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఇన్ కేస్ ఈ పర్టికులర్ వీడియో మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి వీడియోని నా నుంచి మీరు బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో ఆ పర్టికులర్ వీడియో లింక్ని నాకు పోస్ట్ చేయండి. సో నేను ఇన్ కేస్ అందులో ఇన్సైట్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే సో డెఫినెట్గా నెక్స్ట్ ఆ పర్టికులర్ వీడియోని అయితే బ్రేక్ డౌన్ చేస్తాను. అండ్ రిమెంబర్ ఈ పర్టికులర్ వీడియో అంతా చాలా ఇన్సైట్స్ అయితే దొరుకుతాయి. సో ఎండింగ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ అండ్ హే వీ హ్యావ్ ఇట్. బిర్యానీ నాకు ఓకే, సో బేసికల్గా నేను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ని నేను మీకు రివీల్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బేసికల్గా ప్రసాద్ గారి లైక్ కంప్లీట్లీ కట్అవుట్ చేసేసారనమాట. ఇది మనం యూజ్ చేసేది వచ్చేసరికి ప్రీమియర్లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ యూజ్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ యూజ్ చేసుకొని కంప్లీట్ ఫుటేజ్ మొత్తంలో ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ప్రసాద్ గారు అండ్ ప్రసాద్ గారితో పాటు ఆ మైక్ అభిమాత్రం చేశారు. బ్యాక్గ్రౌండ్ లేయర్లో బిర్యానీకి సంబంధించిన విజువల్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీప్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడికక్కడ ఏ పర్టికులర్ సీన్ టు సీన్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ ఎమోషన్కి తగ్గట్టు మారుస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వీటన్నిటిని నెస్ట్ చేసేసి ఆ నెస్టెడ్ దానికి క్రాప్ అప్లై చేసేసి సో క్రాప్ అప్లై చేసిన తర్వాత టాప్ అండ్ బాటమ్ని అన్క్రాప్ చేసేసారు అన్నమాట. కీ ఫ్రేమ్స్ యూజ్ చేసేసారు. ఇన్ కేస్ దానికి సంబంధించిన ఏ విధంగా చేశారు అనేది దానికి అసలు ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారు అండ్ ఈ అన్క్రాప్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా చేస్తారో కూడా నేను ఒక షార్ట్ ఫామ్ వీడియోస్ చేశాను అనమాట. 2 షార్ట్ ఫామ్ వీడియోస్. సో వాటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాటిని కూడా ఒకసారి అనాలిసిస్ చేయండి. ఓకే, నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా మంది నోటీస్ చేయరు. సో ప్రసాద్ గారి ఫార్మేషన్ అంతా కూడా మెల్లగా ఎవాపరేషన్గా అయిపోతుంది చూడండి. సో ఈ పర్టికులర్ ట్రైలర్లో నాకు ఈ పర్టికులర్ సీన్ బాగా నచ్చింది అనమాట. సో ఆయన ఎవాపరేషన్ అయిపోతున్నారు చూడండి. ఓకే, సో ఈ విధంగా చూసారా. సో ఆ ఎవాపరేషన్ స్టైల్ అనేది బాగా నచ్చింది అనమాట. సో ఈ పర్టికులర్ ఎఫెక్ట్ అచీవ్ చేసుకోవడం మల్టిపుల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకొని అచీవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి లూమా కీ యూజ్ చేసుకోవచ్చు. లూమా కీలో థ్రెష్ హోల్డ్ యొక్క కీ ఫ్రేమ్స్ని ఇంక్రీజ్ రెడ్యూస్ చేసి అచీవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రోలోనే ఎఫెక్ట్స్లో లోగో కట్అవుట్ అని ఒక కొత్త ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చారు. సో దాన్ని కూడా యూజ్ చేసుకొని కంప్లీట్లీ ఇలాంటి స్టైల్ అయితే అచీవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ స్టీమింగ్కి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అబ్జర్వ్ చేశారా. హీట్ మీద బిర్యానీ ఉంటుంది. బిర్యానీ అండ్ సేమ్ ఇది కూడా. సో ఈ పర్టికులర్ క్లిప్లో విశ్వ గారు అండ్ అదేవిధంగా ప్రసాద్ గారు సింగిల్ ఫ్రేమ్లో ఉన్నారు. బట్ ఇక్కడ మనకి ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన్ని మొత్తం అన్క్రాప్ చేస్తున్నారు అనమాట. బేసికల్గా ఎలా జరుగుతుందంటే 2 scenes కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బేసికల్గా పాడ్కాస్ట్లో మనకి మల్టిపుల్ క్యామ్స్ అయితే యూజ్ చేస్తారనమాట. కొన్నిసార్లు 2 కెమెరా యాంగిల్స్ యూజ్ చేస్తారు. మోస్ట్లీ హోస్ట్కి ఒకటి అండ్ గెస్ట్కి ఒకటి. కొన్నిసార్లు ఇన్ కేస్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉందనుకోండి, సో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు పాడ్కాస్ట్ మాత్రమే చేస్తారనుకోండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన లైక్ రాషమణి కానివ్వచ్చు, బేర్ బైసెప్స్ కానివ్వచ్చు, ఆర్ లేకపోతే మన రా టాక్స్ విత్ వీకే ఛానల్ అయినా కానివ్వచ్చు, మల్టిపుల్ యాంగిల్స్ యూజ్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ సీన్లో పర్టికులర్ ఈ పాడ్కాస్ట్లో సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సైడ్ వచ్చేసరికి విశ్వ గారిని రిప్రజెంట్ చేస్తున్నారు, ఇంకొక సైడ్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ప్రసాద్ గారిని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆయన్ని అన్క్రాప్ చేస్తూ అడిషనల్గా ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఆ పర్టికులర్ వీడియోలో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్లీ పర్సన్ అనేవాడు కంప్లీట్లీ చివరికి ఉంటారు అనమాట. సెంటర్లో ఉంటారు. సెంటర్లో కనుక మీరు క్రాప్ చేసినట్లయితే కట్ అయిపోతారు కాబట్టి దాని మీద ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, లోపల ఉన్న కంటెంట్ మాత్రమే మార్చుకోగలరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్ఫార్మ్ అండ్ అదేవిధంగా క్రాప్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని అన్క్రాప్ చేస్తూ పొజిషన్ అనేది మూవ్ చేసుకుంటున్నారు. సో ప్రసాద్ గారు ఫుల్ స్క్రీన్లోకి వచ్చేస్తున్నారు అనమాట. సంథింగ్ లైక్ దిస్. చాలా మంది కొంతమంది హెల్దీ అంటారు, కొంతమంది అన్హెల్దీ అంటారు. రెండు ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి ఇద్దరు ఫ్రేమ్లో వచ్చేసేసారు. బర్గర్ కూడా
అది బ్రెడ్ సో ఇక్కడ బర్గర్ అన్నప్పుడు విశ్వ గారిని కంప్లీట్లీ ఫోకస్ చేస్తున్నారు. సో ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే సో ఇన్స్టాగ్రామ్లో బర్గర్స్ మీద విశ్వ గారు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. హెల్దీయా అన్హెల్దీయా, నేను తిని చూపించి నేను వెయిట్ లాస్ చేస్తానని చెప్పేసి ఆయన కంప్లీట్లీ కొన్ని వీడియోస్ చాలా వైరల్ అయినాయి అనమాట. సో ఆయనకి సంబంధించిన ఎలిమెంట్ కాబట్టి ఆయన ఫోకస్ చేసి ఆయన రియాక్షన్ని లైక్ ఆయన ఇన్నర్ ఫీలింగ్ని బయటికి వస్తుంది కాబట్టి సో ఆయనకి కంప్లీట్లీ ఫోకస్ చేసినట్లు జూమ్ ఇన్ చేశారనమాట. బ్రెడ్ మధ్యలో ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే విశ్వ గారిని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసారు. బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సపరేషన్ చేశారు. సపరేషన్ వేరు, రిమూవ్ వేరు అనమాట. రిమోట్ని కంప్లీట్లీ రిమూవ్ చేశారు. సపరేషన్ అంటే ఏమవుతుందంటే విశ్వ గారిని ఇంకొక లేయర్లోకి తీసుకొని థర్డ్ లేయర్లో నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లేయర్లో వచ్చేసరికి విశ్వ గారి వీడియో ఉండింది, దీన్ని డూప్లికేట్ చేస్తారు థర్డ్ లేయర్లోకి. ఇప్పుడు ఏం చేస్తారు, థర్డ్ లేయర్లో ఉన్న వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, థర్డ్ లేయర్లో విశ్వ గారి విజువల్స్ ఉంటాయి అండ్ మధ్యలో ఏదైతే సెకండ్ ట్రాక్ ఖాళీ ఉంటుందో సెకండ్ ట్రాక్లో ఏమవుతుంది, మనకి కావాల్సిన విజువల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ పర్టికులర్ విజువల్స్ విశ్వ గారి విజువల్స్ ఏవైతే ఉంటాయో సో అవి యాడ్ చేశారనమాట. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేశారు. ఈ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది మనకి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఆ ప్లగిన్స్లో కూడా మనకి దొరుకుతుంది అనమాట. ఏమో చికెన్ సో అలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ క్లిప్స్ ఏవైతే విశ్వ గారు ఆల్రెడీ చాలా వీడియోస్ చేశారనమాట. సో విశ్వ గారికి సంబంధించిన చాలా వీడియోస్ అక్కడ పాప్ చేశారనమాట. సో రిప్రజెంట్ చేయడానికి. అది మొత్తం దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాపిక్. మధ్యాహ్నం బిర్యానీ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు విశ్వ గారిని లైక్ బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేషన్ చేసిన థర్డ్ లేయర్లో ఆ పర్టికులర్ లేయర్కి బ్లాక్ అండ్ వైట్ టింట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం అనమాట. టింట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్లీ ఆ పర్టికులర్ విజువల్ దాంతో బ్లాక్ అండ్ వైట్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో విశ్వ గారికి సంబంధించిన ఒక విజువల్ యాడ్ చేశారు కంప్లీట్ ఐ గెస్ దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. అండ్ అదే పర్టికులర్ వీడియోని డూప్లికేట్ చేసుకొని రైట్ సైడ్న యాడ్ చేసి దాని యొక్క ఒపాసిటీ అనేది రెడ్యూస్ చేశారు అనమాట. సాయంత్రం బర్గర్ చేసి 2 monthsలో ఆల్మోస్ట్ 600 kgs తగ్గి చూపించారు. ఓకే, సో ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్ ఇంట్రో యాడ్ చేయడానికి లైక్ పర్టికులర్ టీజర్కి కూడా ఇంట్రో యాడ్ చేయడానికి సో రైజర్ యూజ్ చేశారనమాట. సో అన్నట్టు రైజర్ యాడ్ చేసి అక్కడ ఇంట్రో అయితే యాడ్ చేశారు. ఇది కంప్లీట్లీ మనం కావాలంటే లైక్ మోషన్ గ్రాఫిక్స్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్స్ ఉంటాయి, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్స్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే కంప్లీట్లీ ఫ్రమ్ ప్రీమియర్ని యూజ్ చేస్తే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొన్ని మనం టెంప్లెట్స్ ఉంటాయి, సో ఆ టెంప్లెట్స్ నుంచి ఫుడ్ టెంప్లెట్స్ అని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఫుడ్ టెంప్లెట్స్ వెతికినట్లయితే మనకి బోల్డ్ అని దొరుకుతాయి. సో అక్కడి నుంచి మైట్ బి తెచ్చి ఉంటారు, లేకపోతే ఇన్ కేస్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేసినా చేయొచ్చు. మన ఇళ్లలో పని వాళ్ళు మనకంటే స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ పొలంలో నెక్స్ట్ సీన్లో ఇక్కడ పొలంలో అనుకున్న సీన్ దగ్గర వచ్చేసరికి మైట్ బి ఇది కొన్నిసార్లు యూట్యూబ్ కాంటెంట్ నుంచి తెస్తారు, కొన్ని వచ్చేసరికి స్టోరీ బ్లాగ్స్ నుంచి చాలా రేర్గా దొరుకుతాయి అనమాట ఇండియన్కి సంబంధించినవి. ఆర్ లేకపోతే యూట్యూబ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది కాంటెంట్ తీసుకున్నారు. అండ్ సేమ్ విశ్వ గారిని కంప్లీట్లీ సపరేషన్ అయితే చేశారనమాట. సపరేషన్ బ్యాక్గ్రౌండ్లో ఆ పర్టికులర్ వీడియో అయితే యాడ్ చేశారు. పనిచేసే వాళ్ళు మనకంటే. అండ్ ఇక్కడ చూడండి ఆ పర్టికులర్ లైట్ బీమ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో అవి కూడా మనకి ప్రీసెట్స్ దొరుకుతాయి అనమాట. ప్రీసెట్స్ కానీ వచ్చి ఎఫెక్ట్స్ ప్లగిన్స్ ఎఫెక్ట్స్ కూడా మనకి దొరుకుతాయి అనమాట. ఎక్కువ బలంగా ఉంది. ఆ పర్టికులర్ కెమెరా గ్లిచ్ ఎఫెక్ట్ ఏదైతే అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో షార్ట్ మార్చేస్తున్నారు లేకపోతే టాపిక్ మార్చేస్తున్నారు. సో కొంచెం వెనక్కి తీసుకొస్తాను. లైక్ ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. అండ్ పొలంలో పనిచేసే వాళ్ళు మనకంటే ఎక్కువ బలంగా ఉంది. ఆ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంది చూసారా, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇళ్లలో పని వాళ్ళు మనకంటే స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ పొలంలో పనిచేసే వాళ్ళు మనకంటే ఎక్కువ బలంగా ఉంటారు. సో ఆ బ్లింకింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గాషన్లో యాడ్ చేసి తెచ్చినట్టున్నారు. సో ప్రసాద్ గారు నెక్స్ట్ సీన్లో ప్రసాద్ గారు వస్తున్నారు కదా, సో ప్రసాద్ గారు వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి సడన్గా డైరెక్ట్గా విజువల్ రాలేదు. సో అది గాషన్ మైట్ బి గాషన్లో యాడ్ చేసి కీ ఫ్రేమ్స్తో అది రెడ్యూస్ చేసి ఉంటారు ఇఫ్ ఐ వాజ్ నాట్ రాంగ్. లైక్ ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. ఇక్కడ నాగార్జున గారి దగ్గర గురించి మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్ ఆల్రెడీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది చూడండి. సో హైప్ ఎపిక్ బీట్కి సంబంధించిన మ్యూజిక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ముందే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జేకట్ కింద కూడా వస్తుంది అనమాట. స్పెసిఫిక్గా మ్యూజిక్ రిలేటెడ్ నేను చెప్పేది. 66 ఏజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ కంప్లీట్లీ నాగార్జున గారికి సంబంధించిన ఐ గెస్ సంథింగ్ మూవీస్ నుంచి ట్రైలర్కి సంబంధించిన విజువల్స్ తీసుకున్నట్టున్నారు. సో అందుకే నాకు ఇక్కడ కంప్లీట్లీ సన్ పిక్చర్స్కి సంబంధించిన లోగో కనిపిస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాజ్ నాట్ రాంగ్ ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఎఫెక్ట్ ఎలా చేయాలని అడిగారు అనుకోండి, సింపుల్ ఏదైనా వీడియోకి ఇన్వర్ట్ అని ఉంటుంది అనమాట. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్రీమియర్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇన్వర్ట్ అని సర్చ్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ మ్యూజిక్ చూడండి కంప్లీట్లీ డక్కింగ్ చేశారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ డక్కింగ్, స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ పాజ్ దగ్గర
నాగార్జున గారిని హైప్ చేయడానికి ఆ మ్యూజిక్ అనేది ఇంక్రీజ్ చేశారు, వోకల్స్ అనేవి స్టాప్ చేసేస్తారు. సో ఆయన లైఫ్ సో మధ్యలో కూడా ట్రాన్సిషన్స్, షేకీ ట్రాన్సిషన్స్ కానివ్వచ్చు, బ్లర్ ట్రాన్సిషన్స్ కానివ్వచ్చు. సో మైట్ బి వీళ్ళు ప్రీసెట్స్ సేవ్ చేసుకుని అంటున్నారు. సో ప్రీసెట్స్ని ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. ఇష్టం చూడండి, ఇప్పుడు కూడా చాలా నీట్గా ఉంటారు. అదే ఏజ్లో అండ్ ఇక్కడ విశ్వ గారు మాట్లాడుతున్నప్పుడు అవును అన్నారు, బట్ అవును అనేది మనకి ఇంటరప్ట్ అవ్వకుండా ఆ పర్టికులర్ వర్డ్ అనేది సైలెంట్ చేసేసారు అనమాట. అక్కడ చూసుకుంటే చాలా మంది బోన్లు ఇరిగి మళ్ళీ హైప్ తీసుకొచ్చేసారు, సిస్టమ్ తీసుకొచ్చేసారు, బ్లాంక్ స్పేస్. సో దీన్ని మనం బ్రీతింగ్ స్పేస్ అంటాం అనమాట. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చికెన్లో కూడా మనకి నాటు అండ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, కలర్ మారింది ఈసారి. సో కలర్ కంప్లీట్లీ విశ్వ గారు అండ్ ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పిక్చర్ యొక్క బ్రైట్నెస్ మారిందా, కొంచెం మారినట్టుంది. నాటుకోడి. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు నాటుకోడి అని చెప్పిన వెంటనే ఆ నాటుకోడికి సంబంధించిన వీడియోస్ యాడ్ చేశారు. అండ్ వాటి మీద ఐ గెస్ దిస్ ఇస్ నాయిస్ యాడ్ చేసి దానికి కొంచెం బ్లర్ యాడ్ చేసినట్టున్నారు. సో దెన్ అది కొంచెం సినిమాటిక్ ఆర్ లేకపోతే రెట్రో కైండ్ ఆఫ్ థీమ్లా కనిపించడానికి సో ఆ పర్టికులర్ వీడియోస్ మీద యాడ్ చేశారు. మరి ఈ పర్టికులర్ వీడియోకి ఇట్లా ఏ విధంగా అది లైక్ ఫెదర్ యాడ్ చేశారంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఆ పర్టికులర్ చికెన్స్కి సంబంధించిన వీడియోని రైట్ సైడ్ ఒక 50% క్రాప్ చేసేసి ఫెదర్ ఇంక్రీజ్ చేసేసాం అనుకోండి. సో మనకి ఈ విధమైన టెక్స్చర్ లైక్ కైండ్ ఆఫ్ ఫెదర్ అయితే వస్తుంది అనమాట. దట్స్ కంప్లీట్లీ బ్రాయిలర్ కోడి సేమ్ ట్రాన్సిషన్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్. ఏం డిఫరెన్స్ ఉంటుందా? నెక్స్ట్ ఇప్పుడు విశ్వ గారు కూడా ఐ మీన్ ఫేస్ కూడా చూపించాలి కాబట్టి, ఆయన రియాక్షన్స్ కూడా చూపించాలి కాబట్టి సేమ్ ఇక్కడ విజువల్స్ మార్చారు, ఫ్లిప్ చేసేసారు కెమెరా. మన MS ధోని ట్రాన్సిషన్. గారు సో ధోని గారి పిక్చర్ ఒకటి స్టార్ట్ చేశారు ఫామ్ కడక్నాథ్ కోడ్ అని బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టక్ 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 అని సౌండ్ వస్తూ, సో ఆ సౌండ్ దేన్ని ఇంట్రడ్యూస్ బ్లాక్ కలర్ ఆ కడక్నాథ్ కోల్డ్ ఏవైతే ఉన్నాయో, చికెన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి సో వాటన్నిటిని సడన్గా తీసుకురాలా. సో వీళ్ళు ఏం చేశారంటే ఫ్లాష్ ఎఫెక్ట్ని యూజ్ చేశారనమాట. సో 1 second లెట్ మీ షో యూ. డిఫరెన్స్ ఉంటుందా? మన MS ధోని గారు ఒకటి స్టార్ట్ చేశారు ఫామ్ కడక్నాథ్. సో ఈ పర్టికులర్ ఫార్మేషన్ కూడా చూడండి. సో ఇది కూడా మోస్ట్లీ లూమా కీ అన్న యూజ్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోగో కట్అవుట్ అన్న యూజ్ చేసుకుని ఉంటారు. సో చికెన్స్ అన్నిటిని కూడా కంప్లీట్లీ వైట్లో ట్రాన్స్ఫార్మ్ చేసేసారు. అండ్ అది ఫార్మేషన్ కూడా సో రైట్ సైడ్కి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫార్మేషన్ కూడా మనం క్రాప్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. కోడ్ అని బ్లాక్ కలర్లో ఉంటాయి. ఏంది డిఫరెన్స్ ఏంది దీనికి నాటుకోడికి? సేమ్ మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే నిజమే కదా అని మనకి క్వశ్చన్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అది బ్రీతింగ్ స్పేస్ హైప్ చేసేసి ఆపేసేసారు, బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ విశ్వ గారు మాట్లాడతారు ఐ గెస్. నాని గారిది ఎస్, ట్రాన్స్ఫర్మేషన్ చేశారు ప్యారడైజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాని గారి టాపిక్ వచ్చిన వెంటనే ప్యారడైస్కి సంబంధించిన మ్యూజిక్ వచ్చింది. సో అది కంప్లీట్లీ విజువల్ రాకముందే వీళ్ళు ఆడియోతో స్టార్ట్ చేశారనమాట, సేమ్ యాజ్ జేకట్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని చాలా మంది అడుగుతారు, లెట్ మీ షో యూ, చూపిస్తాను. సేమ్ ఈ పర్టికులర్ వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది కూడా మనకి ఆ మూవీకి సంబంధించిన విజువల్స్ తీసుకున్నారు అండ్ దీనికి ఇన్వర్ట్ యాడ్ చేసేసారు అనమాట. అండ్ చాలా మందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఇందులో మరి లైక్ ప్రసాద్ గారు మ్యూజిక్ వాడుతున్నారు, లైక్ సినిమా మ్యూజిక్స్ వాడుతున్నారు అండ్ విజువల్స్ కూడా వాడుతున్నారు కదా, మరి కాపీరైట్ క్లైమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ పడదా అంటే, సో బేసికల్గా మనకి యూట్యూబ్లో మ్యాక్సిమం లైక్ ఫెయిర్ యూస్ పాలసీ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక పర్టికులర్ మ్యూజిక్ని కానివ్వచ్చు, ఒక సీన్ని కానివ్వచ్చు, ఒక సర్టెన్ లిమిట్ వరకు మనకు మీరు యూజ్ చేసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ పర్పసెస్కి కానివ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పసెస్కి కానివ్వచ్చు, మీరు యూజ్ చేసుకున్నట్లయితే అది ఫెయిర్ యూస్ పాలసీలో ఉంటుంది. అది అప్రాక్సిమేట్గా ఒక 3 to 5 seconds అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ సీన్ టు సీన్ వీళ్ళు ఇదిగోండి, సో ఈ పర్టికులర్ షేక్ ట్రాన్సిషన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఐ రియల్లీ లైక్ దిస్ వన్. ఇది కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిగిన్ చేయాల్సిన ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ట్రాన్సిషన్స్ ప్యాక్స్ ఉంటాయి అనమాట. ఈ ప్యారడైజ్ది స్టార్ట్ అదే హిట్ 3 మధ్యలో ఈ అప్రోచ్ ఈ మెసేజ్ విశ్వాల ఒక ట్రాన్స్ఫర్మేషన్ కొత్త చేద్దాం. బాగా యా నైస్. ఇక్కడ నాకు ఒక్కటి యాడ్ చేయాలనిపించింది అనమాట, లైక్ నాది కంప్లైంట్ అని చెప్పట్లేదు, బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో విశ్వాకి మెసేజ్ వస్తున్నట్టు, నాన్నగారి దగ్గర నుంచి మెసేజ్ వస్తున్నట్టు ఒక టింగ్ అని వచ్చి లైక్ మెసేజ్ పాప్ అవుతుంది కదా, సో ఆ విధంగా దాంట్లో చాట్ ఉన్నట్టు ఉంటే ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉండదని నా కన్సర్న్ అనమాట. ఇది నాకు కంప్లైంట్ కాదు, జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఈ అప్రోచ్ ఈ మెసేజ్ విశ్వాల ఒక ట్రాన్స్ఫర్మేషన్ కొత్త చేద్దాం. బాగా విజిబిలిటీ కావాలి మనకి. అండ్ ఇక్కడ చూడండి, లెట్స్ ఇంకొక ఈ పర్టికులర్ సీన్లో ఆ పర్టికులర్ ప్రసాద్ గారి సీన్ లేకపోతే లైక్ యాంగిల్ మెల్లగా జూమ్ ఇన్ చేస్తున్నారు. ఎలా చేస్తారంటే కెమెరా దగ్గరికి తీసుకెళ్తారంటే అవసరం లేదు. సో స్కేలింగ్కి కీ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి నార్మల్గా 100 ఉంచేసేసి
కొంచెం లెంత్ వెళ్ళిన తర్వాత కొంచెం టైం వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ స్కేల్ ఆప్షన్ని మనం ఒక 110 కానివచ్చు 120 కానివచ్చు యాడ్ చేసినట్లయితే సో మెల్లగా ఆర్టిఫిషియల్ జూమ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతిసారి అలా రిపీట్ చేసుకోకుండా మనం ప్రీసెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కండలు తిరిగిపోయి కనిపించాలి అని చెప్పి సేమ్ ఆ పర్టికులర్ ట్రక్ ఆ ట్రాన్సిషన్ ఎప్పుడు వస్తున్నప్పుడు అండ్ ఆ పర్టికులర్ సీన్ వస్తున్నప్పుడు మాత్రం యూజ్ చేస్తున్నాను. అండ్ రిమెంబర్ ట్రాన్సిషన్స్కి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రతి దానికి ఇవ్వాలంటే నెసెసిటీని బట్టి మాత్రమే మనం యాడ్ చేస్తాం అనమాట. అండ్ ఆ పర్టికులర్ వర్డ్ ఏం వర్డ్ ఇది బాగా విజిబిలిటీ కావాలి మనకి, కండలు తిరిగిపోయి కనిపించాలి అని చెప్పి స్టెరాయిడ్స్కి సంబంధించిన వర్డ్ వచ్చింది కాబట్టి లైక్ అది కంప్లీట్లీ ఫార్మేషన్ అవ్వకుండా ఆ బీప్ అనే సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేశారనమాట. నెక్స్ట్ ఆ పర్టికులర్ విశ్వ గారు ఆ పర్టికులర్ స్టెరాయిడ్స్కి సంబంధించిన దానికి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఆయన కంప్లీట్లీ ఆడియో మ్యూట్ చేసేసారనమాట. ఎందుకంటే ఫర్దర్గా తెలుస్తుంది కాబట్టి ముందు ఏమీ డిస్క్లోజ్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే తెలియాలన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఫార్మేషన్లో ఆయన విశ్వ గారి ఆడియో మ్యూట్ చేసేసారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి విశ్వ గారి విజువల్స్ వచ్చేసరికి కంప్లీట్లీ టింట్ అప్లై చేసేస్తారు అనమాట. లైక్ ఎందుకంటే కైండ్ ఆఫ్ అనదర్ టాపిక్ కదా, సో అది కొంచెం డిఫరెన్షియేట్ చేద్దామని యాడ్ చేశారు. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. మటన్ తింటే క్యాన్సర్ వస్తుంది. టక్ 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 టక్. సో ఈ సౌండ్ ఏదైతే ఉందో సో అది మనకి యాక్చువల్గా నేనైతే గేర్ షిఫ్టింగ్ సౌండ్ ఎఫెక్ట్ అంటాం అనమాట. 1 సెకండ్ ఒకసారి మళ్ళీ విన్నాం. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. మటన్ సో జూమ్ వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసినట్టు ఉన్నాను, బట్ కొంచెం మిస్ మ్యాచ్ అయిందని నాకు అనిపిస్తుంది. బట్ వేరే పర్స్పెక్టివ్లో యాడ్ చేసి ఉంటారు. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. మటన్ తింటే క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా లైక్ వస్తుందా రాదా అనేది ఇక్కడ మనకి డిస్క్లోజ్ చేయలేదు, విశ్వ గారి దగ్గర నుంచి డిస్క్లోజ్ చేయలేదు. ఎందుకంటే ఫర్దర్గా మనకి చెప్పాలి కాబట్టి ఆయన ఆడియోని మ్యూట్ చేసేసి కొంచెం బీప్ లైక్ కొంచెం ఎఫెక్ట్ కోసం బీప్ అయితే యాడ్ చేశారు. అండ్ ఒపాసిటీ కూడా రెడ్యూస్ చేశారు. వెజ్తో బాడీ బిల్డ్ చేయడం కష్టమేనా? ఇప్పుడు సో క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వెజ్తో బాడీ బిల్డింగ్ చేయడం కష్టం అంటే లైక్ రీసెంట్గా మన రామ్ చరణ్ గారు వెజ్తో కంప్లీట్లీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు కాబట్టి ఆయన విజువల్స్ యాడ్ చేశారనమాట. అండ్ సేమ్ ఈ పర్టికులర్ వీడియోకి కూడా ఇన్వర్ట్ యాడ్ చేశారు. పెద్ద సినిమాకి రామ్ చరణ్ గారు మొత్తం యూత్ ఇప్పుడు జిమ్కి వస్తుండ్రు. ఓకే, ట్రాన్సిషన్ అండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ జిమ్లో చూస్తున్నా కానీ. నెక్స్ట్ ఈ పర్టికులర్ విజువల్స్ ఐఎమ్ నాట్ షూర్, మేబీ ఇంటర్నెట్ నుంచి అయినా తీసుకోండొచ్చు ఆర్ లేకపోతే ప్రసాద్ గారి జిమ్ ఉంది కదా సో టైగర్, సో ఆ పర్టికులర్ సీన్స్ పర్టికులర్ ఛానల్ నుంచి అయినా తీసుకొని ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ వీడియోస్లో కూడా సో పర్టికులర్ పర్సన్స్ని డిస్క్లోజ్ చేయకుండా సింపుల్గా ఇన్వర్ట్ అయితే యాడ్ చేశారనమాట. చేసే తక్కువ ఫోటోలు సో కైండ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం సో మ్యూజిక్ మోడల్ సూపర్ మోడల్. సో అది కంప్లీట్లీ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో నాని గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్యారడైస్కి సంబంధించిన మ్యూజిక్, నెక్స్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మ్యూజిక్, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళినప్పుడు వేరే మ్యూజిక్, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫన్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మ్యూజిక్. సో ఇలా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ షిఫ్ట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. సో అది కూడా సీన్కి తగ్గట్టు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాడ్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫన్నీ మ్యూజిక్ యాడ్ చేశారనుకోండి, అది కంప్లీట్లీ ఇర్రెలవెంట్ అవుతుంది కదా. సో ఆ విధంగా ట్రైపాడ్ ఒకటి తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ ఈ పర్టికులర్ అది కూడా మనకి రివర్స్ చేశారనమాట. దానికి అది పెట్టేస్తున్నారు, ఫోన్ పెట్టేస్తున్నారు, వీడియోలు రికార్డ్ చేయడం, హెవీ వర్క్ రైజర్ యాడ్ చేశారు, చేసేస్తారు, హై ఇంటెన్సిటీ వర్కౌట్. ఇంటెన్స్ వర్కౌట్ అన్నప్పుడు లైక్ కంప్లీట్లీ ఆయన నెక్స్ట్ హార్ట్ అటాక్ గురించి ఆ పర్టికులర్ థింగ్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మళ్ళీ రైజర్ యాడ్ చేశారనమాట. సినిమాటిక్ రైజర్స్కి సంబంధించిన మ్యూజిక్ అయితే మళ్ళీ వచ్చేసారు. వచ్చి జిమ్లో అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ మైట్ బి ఇంటర్నెట్ నుంచి తీసుకున్న విజువల్స్ అయి ఉండొచ్చు. సో ఎవరైతే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎవరైతే లైక్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారో సో ఆ పర్టికులర్ విజువల్స్ని రిప్రజెంట్ చేస్తూ మనకి చూపించారు. ఇక్కడ 2 యాడ్ చేయాలి నేను. మా అమ్మ డయాబెటిక్ పేషెంట్. అసలు ఎలా అంటే ఒక స్టేజ్లో ఇంకా ప్యాంక్రియాస్ పనిచేయడం. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీడియో కలర్ నుంచి మెల్లగా బ్లాక్ అండ్ వైట్కి కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని మనం సాచురేషన్ టింట్ని యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. టింట్ అప్లై చేసేసి ఆ పర్టికులర్ కీ వాల్యూస్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇదే మనం యాక్చువల్గా డీసాచురేషన్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో దీన్ని కూడా ఎలా చేయాలనేది నాది ఒక షార్ట్ వీడియో ఉంది. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇంట్రో ఇది కూడా మనకి కావాలనుకుంటే మనకి స్టోరీ బ్లాగ్స్ నుంచి ఇంట్రోస్ దొరుకుతాయి అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఇంట్రోస్ దొరుకుతాయి. సింపుల్గా వాటిని మనం డౌన్లోడ్ చేసుకుని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనకి కావాల్సిన వర్డింగ్స్ కనుక చేంజెస్ చేసేసుకున్నట్లయితే ఈజీగానే అచీవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా దట్స్ ఇట్. సో ఈ విధంగా ఇందులో ఉన్న నేనైతే కొన్ని అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసేసరికి మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్
అండ్ ద వే ఇట్ రిప్రజెంట్స్, ఎలా రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు, ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, అసలు ఈ పర్టికులర్ ట్రైలర్ కట్ని ఏ విధంగా సెలెక్షన్ చేసుకుంటారు, సో ఏ విధంగా అసలు పెట్టుకుంటారు, లెట్స్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వాట్ ఈస్ వాట్ అనేది కంప్లీట్లీ కనుక వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసరికి నా స్టూడెంట్ జయంత్తో కలిసి నేను కంప్లీట్లీ టైమ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే చేశాను అనమాట. కంప్లీట్లీ ఒక పర్టికులర్ పాడ్కాస్ట్ని ఏ విధంగా కట్స్ చేసుకుంటారు, ఏ విధంగా ప్లేస్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి రీసోర్సెస్ తెచ్చుకుంటారు అనేది కంప్లీట్ డీటెయిల్ బ్రేక్ డౌన్ అయితే మనం చేసాం అనమాట రీసెంట్గా. ఇన్ కేస్ మీకు కనుక కొంచెం టైం ఉండి పాడ్కాస్ట్ స్టైలర్స్ని యాక్చువల్గా ఏ విధంగా ఎడిట్ చేస్తారు అనేది మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో ఆ వీడియోని డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో నుంచి మీకు ఇన్సైట్స్ ఏమన్నా దొరికినట్లయితే సో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి, లైక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో మీకు బ్రేక్ డౌన్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోని మీకు ఇన్సైట్స్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా ఆ పర్టికులర్ లింక్ని కూడా నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. సో దెన్ నాకు ఇంకా అర్థమవుతుంది అనమాట అసలు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారా లేదా అని అర్థమవుతుంది అనమాట. అండ్ దట్స్ ఇట్. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.